గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు అనంతపురం జిల్లాలో వెనుకబడిన తరగతి చెందినటువంటి వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి దానమాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా బాట సుంకులమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మాతో పాటు అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీచంద్ర గారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి గుంటుబడి కేశవరెడ్డి గారు, రామలింగ రెడ్డి గారు, ఇతర పెద్దలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామయ్యి ఇక్కడి నుంచి కూడా ఊరేగింపుగా అనంతపురం నగరాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే ఈరోజు బీసీల పట్ల బీసీలకు రాజ్యాధికారం కల్పించాలి, బీసీలకు అనేక విధమైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఈ మధ్యనే నిర్ణయం తీసుకుంది. 33.3% పట్టణాల్లో, 34% రూరల్ పంచాయతీ ఏరియాలలో కూడా బీసీలకు సముచితమైన స్థానంలో రిజర్వేషన్ ప్రకటించడమే కాదు, ఈ విధంగా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు అనేక కార్పొరేషన్లలో బీసీలకు, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నారని చేస్తూ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకంగా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో వడ్డెర కమ్యూనిటీ వాళ్ళు ఏర్పడిన సమావేశంలో ఖచ్చితంగా మా కమ్యూనిటీ గుర్తించి మాకు ఎమ్మెల్సీ పదవి అని చెప్పేసి వారు కోరిన వెంటనే ఆ రోజు ఇచ్చేటువంటి హామీ మేరకు ఈరోజు ఆ హామీ నెరవేర్చే దిశగా ఒక వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక క్లస్టర్ మెంబర్, అదేవిధంగా అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నటువంటి ఒక సామాన్య మహిళా కార్యకర్తకి ఈరోజు ఎమ్మెల్సీగా ఇవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా పార్టీలో పనిచేస్తే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందానికి నిదర్శనం ఈరోజు రమాదేవి గారు చెప్పేసి తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీని విజయదుంది ఏ విధంగా మనకి 2024 సంవత్సరం ఎలక్షన్ ఇచ్చారో అదేవిధంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ అన్ని పదవులు కూడా కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీ యొక్క జెండాని రెపరెపలాడించే దిశగా మేమంతా ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తే ఎప్పటికైనా. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి నారా లోకేష్ గారి ఆశీస్సులతో మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక బీసీ వర్గానికి చెందిన వడ్డెర కమ్యూనిటీకి చెందిన సాదా సీదా మహిళకి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం అనేది చాలా నిజంగా మా అర్బన్ నియోజకవర్గానికి గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో అంగన్వాడీ టీచర్ పార్లమెంట్ అధ్యక్షులుగా పనిచేశారు పల్లవి రమాదేవి గారు. అలాగే ఇప్పుడు ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా గుర్తించి అలాగే సాధారణ మహిళ, ఒక బీసీ మహిళ, వడ్డెర కులానికి చెందిన మహిళకి ఇంత అవకాశం రావడం అనేది నిజంగా మేము చాలా గర్విస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అర్బన్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి, ఉపకలం సృష్టికర్త, భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ అన్న గారికి, అర్బన్ శాసనసభ్యులు గౌరవ దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి, అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, ముంటిముడి కేశవరెడ్డి అన్న గారికి, రామలింగారెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చిన నా వడ్డెర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఎక్కడో ఒక చిన్న క్లస్టర్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్న నాకు నా కష్టం చూసి నా క్లస్టర్ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన దగ్గుబాటి ప్రసాద్ అన్న సహాయ సహకారాలతో నేను ఇంత దూరం రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. ఇంత గొప్ప స్థాయిలో ఉన్నందుకు ఈరోజు పేరు పేరున వాళ్ళందరికీ నా